ఇప్పటి వరకు అంటే మన జనరేషన్ చూసి ఉండదు. ఎందుకంటే 1971లో చివరి యుద్ధం జరిగింది. భారత్ బంగ్లాదేశ్ విమోచన కోసం భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేసింది. ఆ తర్వాత యుద్ధాలు జరిగాయి. కార్గిల్ యుద్ధం ఉంది, కార్గిల్లో మాత్రమే ఫైట్ చేశారు, జమ్మూ కాశ్మీర్లో సెక్టార్లో కదా, అక్కడ వరకే కదా. ఆ తర్వాత మనకు చైనా వార్ జరిగింది 1962, అప్పుడు మన జనరేషన్ ఏం లేదు. సో బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో అప్పుడు ఇందిరాగాంధీ ఆ యుద్ధానికి సంబంధించి కొంత 10 పైసలు ఎంతో ట్యాక్స్ కూడా కట్టమని చెప్పిన సందర్భం ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి పాకిస్తాన్తో యుద్ధం అప్పుడు జరిగినప్పుడు ప్రజలందరినీ కొంచెం ఒక పూట తిండి మానండి అని చెప్పి అప్పీల్, ప్రధానమంత్రి లాంటి అప్పీల్ చేసిన పరిస్థితి. సో మన జనరేషన్ చూడండి సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. 5 దశాబ్దాల తర్వాత అందుకంటే మాక్ డ్రిల్ కూడా అన్ని సంవత్సరాల తర్వాత 1970s లో ఈ విధంగా మాక్ డ్రిల్ చేశారు. ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు యుద్ధం అంటే ఇదివరకు ఏం చేసేవాళ్ళు, బార్డర్ లో సైనికులు ఒకళ్ళనొకళ్ళు ఫైట్ చేసుకునేవాళ్ళు, బంగ్లాదేశ్ వారైనా అదైనా. ఇప్పుడు అంతా కూడా ఎయిర్ ఫోర్స్ వచ్చేసి, ఆధునిక ఆయుధాలు వచ్చేసి క్షిపణులు వేసే పరిస్థితి, అంటే ఎయిర్ ఫోర్స్ ద్వారా డైరెక్ట్ గా స్ట్రైక్స్ చేసే పరిస్థితి. సో పాకిస్తాన్ కు ఆ డిస్టెన్స్ రేంజ్ లో ఏది ఉంది, ఏవి టార్గెట్ చేయొచ్చు, ఒకవేళ పాకిస్తాన్ మీద మనం గనక అటాక్ చేస్తే వాళ్ళు ఏది టార్గెట్ చేయొచ్చు, దానికి కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3గా కూడా విభజించినట్టుగా చెప్తున్నారు. కేటగిరీ 1లో ఢిల్లీ, తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం. ఢిల్లీ ఎందుకంటే పాకిస్తాన్ చివరి బార్డర్ నుంచి ఢిల్లీ దగ్గరగా ఉంటుంది. లాహోర్ నుంచి చూస్తే ఢిల్లీ సమీపంలో ఉంటుంది. తారాపూర్ అణు కేంద్రం మీద చేయొచ్చు. కేటగిరీ 2లో హైదరాబాద్, విశాఖ, మొత్తం 259 జిల్లాల్లో ఇప్పుడు మాక్ డ్రిల్ జరుగుతోంది. అంటే పొటెన్షియల్ ఎక్కడెక్కడ ఈ ప్రభావం ఉంటుంది అని చెప్పి. సో సంథింగ్ ఈజ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ చేశారు 2 సార్లు. 2017లో ఒకసారి ఉరి దాడుల నేపథ్యంలో చేశారు, తర్వాత పుల్వామా అటాక్ తర్వాత కూడా చేశారు. అది ఒకసారేమో పీఓకే, పాక్ ఆక్రమిత కశ్మీర్ వైపుగా అప్పుడు చేసిన సందర్భం ఉంది. ఇంకోసారి అక్కడ బాలాకోట్ లోకి వెళ్లి అక్కడ ఉగ్రవాద స్థావరాలు మట్టుబెట్టిన పరిస్థితి ఉంది. నేను చెప్పినట్టు కార్గిల్ యుద్ధం కూడా కార్గిల్ ప్రాంతానికే పరిమితమైంది, కార్గిల్ వార్ కూడా. బట్ ఇప్పుడు పాకిస్తాన్లోని ఈ ఆక్రమిత కాశ్మీరో లేకపోతే సరిహద్దు బాలాకోట్ కాకుండా రావల్పిండియో, కరాచీయో, ఎందుకంటే కరాచీ మెయిన్ డెస్టినేషన్, ఇంకా ముందుకు వెళ్లి గనక దాడులు చేస్తే, పాకిస్తాన్ ప్రతి దాడులు మళ్లీ చేస్తే అవి ఏ నగరాలని మీద వెళ్లే అవకాశం ఉంది. అంటే మన డిఫెన్స్ సిస్టమ్ కానీ మన సిస్టమ్ కానీ ఆ క్షిపణుల్ని ఏమైనా ప్రయోగిస్తే దాని మధ్యలో ఏ విధంగా చేసే అవకాశం ఉంది. ఈ విధమైన ఆలోచనతో ఈ మాక్ డ్రిల్ చేస్తున్నారని చెప్తున్నారు. సో మాక్ డ్రిల్ సంబంధించి హైదరాబాద్ లో ఇన్ఫర్మేషన్ ఉంది. 4 చోట్ల మాక్ డ్రిల్ జరగబోతుంది హైదరాబాద్ లో రేపు సాయంత్రం 4 గంటలకి. ఒకటి సికింద్రాబాద్ అండ్ గోల్కొండ కంటోన్మెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అండ్ గోల్కొండ కంటోన్మెంట్. కంటోన్మెంట్ ప్రాంతాలను ఎందుకు సెలెక్ట్ చేశారు చెప్పండి? కంటోన్మెంట్ లో ఎవరుంటారు? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో ఇప్పుడు పాకిస్తాన్ మీద మనం దాడి చేస్తే మనం మామూలు సివిలియన్స్ మీద దాడి చేయం. సివిలియన్ అంటే పౌర వాటి మీద దాడి చేయం. అక్కడ వాళ్ళ ఆర్మీని లక్ష్యంగా దాడి చేసుకుని ఆర్మీ గానీ, నేవీ గానీ, ఎయిర్ ఫోర్స్ ప్రధాన స్థావరాలు ఏముంటాయో వాటి మీద లక్ష్యంగా మనం దాడి చేస్తాం. సేమ్ పాకిస్తాన్ కూడా అంతే. ఎందుకంటే పౌరులు, అమాయక పౌరులు గనక ఏమైనా జరిగితే గనక దానికి ప్రపంచ దేశాలు తీవ్రంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఎందుకు వేసారు? సో మనము వాళ్ళ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తాం, వాళ్ళు మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తారు. సో అందుకని మాక్ డ్రిల్ సికింద్రాబాద్ లో కంటోన్మెంట్, సైనిక్ పురి, వాయుపురి ఇవన్నీ ఉన్నాయి కదా, కంటోన్మెంట్ ప్రాంతం ఉంది. గోల్కొండలో కూడా కంటోన్మెంట్ ప్రాంతం ఉంది. అంటే మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ అక్కడ ఉన్నాయి. సో అందుకని మెయిన్ థ్రెట్ ఒకవేళ శత్రు దేశం చేస్తే గనక మెయిన్ గా ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్న ప్రాంతాలు, సమీప ప్రాంతాల్లో చేయొచ్చు. అందుకని సికింద్రాబాద్, గోల్కొండ కంటోన్మెంట్, తర్వాత కంచన్ బాగ్ ఆల్సో డిఆర్డిఓ మీకు ఉంటుంది, తర్వాత నాచారం. ఈ 4 ప్లేసెస్ లో ఉంటుంది రేపు మాక్ డ్రిల్ ని. అరవింద్ కుమార్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆయన పర్యవేక్షిస్తున్నారు. సో డీజీ ఫైర్ సర్వీసెస్ నాగిరెడ్డి, డైరెక్టర్ సివిల్ డిఫెన్స్ ఫర్ తెలంగాణకు ఉన్నారు కాబట్టి ఎన్డీఆర్ఎఫ్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఈ 4 చోట్ల సికింద్రాబాద్, గోల్కొండ కంటోన్మెంట్, కంచన్బాగ్, నాచారం సాయంత్రం 4 గంటలకి హైదరాబాద్ లో జరగబోతోంది.
తర్వాత రైల్వేకి సంబంధించి కూడా సౌత్ సెంట్రల్ రైల్వే